వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. పులివెందులలో వైసీపీకి ఘోర పరాభవం. 30 ఏళ్లుగా ఎన్నికలు జరగని చోట వైసీపీ జెండా నేల దిగింది, టీడీపీ జెండా ఎగరవేసింది. ఇది కూటమి నేతలు చెప్తున్నటువంటి మాట. అసలు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలే జరగని చోట గెలుపేంటి, మళ్ళీ దాంట్లో రీకౌంటింగ్ ఏంటి అనేటువంటిది వైసీపీ వాదన. అయితే కుప్పంలో వైసీపీ ఎలాగైతే గతంలో గెలిచిందో ఇప్పుడు పులివెందుల్లో కూడా టీడీపీ అలా గెలిచింది. దీంట్లో ఆశ్చర్యం ఏముంది అనేటువంటిది ప్రజాస్వామికవాదుల వాదన. ఎవరి వాదన కరెక్ట్ అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి గారితో. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే విజయసాద్ అన్న. మిగతా విషయాలపైన కూలంకషంగా మాట్లాడుకోబోయే ముందు వెంకటరెడ్డి గారు, ఏంటి ఇబ్బంది పడుతున్నారుగా? తొలిసారిగా సాధించాల్సి వచ్చిందిగా మీ జగన్ సార్ అడ్డాలో. లేదు సార్, ఇబ్బంది ఏం కాదు. ఒకటేంటంటే అధికారం చేతిలో ఉంది కాబట్టి మనం ఏదో ఒక ఎన్నికల్లో ఓడించేశాము, ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి గెలిచేశాము, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని అనుకుంటే ఎప్పుడు అవదు. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని ప్రతిసారి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పైకి ఆ రాజకీయ ప్రస్థానం వెళ్ళిందో మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పటి నుంచి ప్రతి సందర్భంలో ఆయన పని అయిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంక ఉండదు, ఆయన జైలుకి వెళ్ళినాక పార్టీ ఉండదు, తర్వాత 67 సీట్లతో ఓడిపోయినాక పార్టీ ఉండదు, తర్వాత ఇప్పుడు 11 సీట్లతో ఓడిపోయినాక పార్టీ ఉండదు. ఇట్లా ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు అలా మాట్లాడుకోకపోతే వాళ్ళు ఉండలేరు. ఇక్కడ నిన్న జరిగినటువంటి సందర్భం అసలు ఏంటి? పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక, అదే విధంగా ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక. మీరు క్లియర్ గా నేను సూటిగానే ఘాటుగానే అడుగుతున్నా. కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనా మొన్న ఎలక్షన్ జరిగిందని అంటారు. కడుపుకి అన్నం తినేవాడు. ఎందుకంటే విత్ ప్రూఫ్స్ మేము చూపించాం. జమ్మలమడుగు నియోజకవర్గం, మైదుకూరు నియోజకవర్గం, పక్కన కమలాపురం నియోజకవర్గం, ఈ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఓటింగ్ చేయిస్తే దీన్ని పోలింగ్ అంటారా, రిగ్గింగ్ అంటారా? ప్రజలు వచ్చి ఓట్లు వేస్తే దాన్ని పోలింగ్ అంటారు. తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ వాళ్ళు పోలీసులను అడ్డం పెట్టుకొని ఏదైతే రిగ్గింగ్ చేసేసుకొని వాళ్ళే దొంగ ఓట్లు వేసేసుకుంటే దాన్ని పోలింగ్ అని ఎట్లా అంటారు? ఈ రోజు జరిగినటువంటి కౌంటింగ్ ఏంటి? పులివెందుల జడ్పీటీసీకి వేసినటువంటి దొంగ ఓట్లు ఎన్నో కౌంట్ చేశారు. ఒంటిమిట్ట జడ్పీటీసీకి ఎన్ని దొంగ ఓట్లు వేశారో కౌంట్ చేశారు. ఆ దొంగ ఓట్ల కౌంటింగ్ ఈ రోజు జరిగింది. దీంతో ఏదో సంబరాలు చేసుకోవటమో, లేదా దీంతో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయిపోయింది అని అనుకుంటే ఎప్పుడు కాదండి. ఒకటైతే గుర్తు పెట్టుకోవాలి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏదైతే ప్రజాస్వామ్యంలో ఏదైతే కొంతమంది కుప్పంలో ఇలా జరిగింది కదా, అలానే పులివెందులో ఎలా జరిగింది. కుప్పంలో నిజంగా అలా జరిగి ఉండాలంటే ఒక్క వార్డు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచేది కాదు కదా. మీరే చెప్పండి. కుప్పంలో నిజంగా మేము ఆ విధంగా కుప్పంలో ఎన్నికలు మేము చేయాలి అని అనుకుంటే కుప్పంలో ఒక్క వార్డు అన్న తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీలో గెలవగలిగేదా? పాయింట్ నెంబర్ 1. 2, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా కుప్పంలో జరిగినాయి. సో కొన్ని ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీ గెలిచింది ఆ ఎన్నికల్లో. మరి ఎలా గెలవగలిగింది? మేము నిజంగా చేయగలిగితే ఒక్కడ కూడా గెలవలేం కదా. 3, పంచాయతీ ఎన్నికలు కూడా అదే కుప్పం నియోజకవర్గంలో జరిగింది. సో మరి పంచాయతీలు కూడా కొన్ని తెలుగుదేశం పార్టీ గెలిచింది. మరి ఎలా గెలవగలిగింది? మరి నిజంగా మేము చేయగలిగితే అది అయ్యేది కాదు కదా. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి అక్కడ ఓ సర్పంచ్ గెలిచినట్టుంది కుప్పంలో. మరి మేమున్న టైంలోనే తెలుగుదేశం కొన్ని, కాంగ్రెస్ ఒకటి. మరి ఎలా గెలవగలిగింది? సో మేము ఆ రోజు ఎలక్షన్స్ ని ఏదైతే 175 నియోజకవర్గాల్లో ట్రాన్స్పరెంట్ గా మేము చేసాం. చిన్న చెదురు సంఘటనలు ఎక్కడైనా జరుగు ఎవరు నిన్న జరిగినటువంటిది ఏంటి? సాక్షి పులివెందులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేసినటువంటి తుమ్మల హేమంత్ రెడ్డి తన ఓటు తను వేసుకోలేనటువంటి పరిస్థితి. అంటే పూర్తిగా అతన్ని నిర్బంధించేశారు, ఇంట్లో నుంచి బయటికి రానిలేదు. కనీసం అతను ఓటుని అతను కూడా, అంటే కంటెస్టెడ్ క్యాండిడేట్ కూడా అతను ఓటు హక్కు వినియోగించుకోలేకపోయాడంటే దానికి ఇక్కడ జరిగినటువంటి అరాచకం ఎంత అరాచకం జరిగిందంటానికి అది నిదర్శనం కాదా? మీరే చెప్పండి. మీరు కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థి మీరే అనుకోండి, మీరే ఓటు వేసుకోలేకపోయారంటే అక్కడ అసలు ఓటింగ్ జరిగినట్ట, అరాచకం జరిగినట్ట? దీంట్లో ఏదో గెలిచేసాము, సంబరాలు చేసుకుంటాము, ఏదో అయిపోయింది. ఏమైపోద్ది? మళ్ళీ 8 నెలలు 9 నెలలు అయిపోతే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. అదే పులివెందుల జడ్పీటీసీకి, మళ్ళీ అదే ఒంటిమిట్ట జడ్పీటీసీకి. ఏదో 8 నెలలు 9 నెలల కోసమో ఏదో గెలిచేసాము, ఏదో జబ్బలు తెరుచుకున్నాం, ఇక్కడ ఏదో అయిపోతుంది, కంచుకోటని బద్దలు కొట్టాం. ఏంది ఒక జడ్పీటీసీ గెలిస్తే కంచుకోటను బద్దలు కొట్టినట్ట? ఇదే మరి పులివెందుల అప్పుడు సంబంధించి కడపలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా వాళ్ళు గెలిచారు. ఏది వివేకానంద రెడ్డి గారు పోటీ చేసినప్పుడు వివేకానంద రెడ్డి గారిని ఓడించారు వాళ్ళు.
ఏది సాక్షాత్తు ఇదే బీటెక్ రవి, ఇదే ఆదినారాయణ రెడ్డి, వీళ్ళందరూ ఏదైతే ఇప్పుడు నర్రెడ్డి సునీత గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగా క్లోజ్ గా ఉంటున్నారో ఆ పార్టీతో అటాచ్మెంట్ గా, ఇప్పుడు వాళ్ళే వివేకానంద రెడ్డి గారిని ఆ రోజు ఓడించారు. ఏమైంది? దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో కడపలో 10కి 10 సీట్లు మేము గెలవలేదు. దాని తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు మేము గెలవలేదా? ఇదే నంద్యాలలో ఇలానే దారుణంగా ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవగానే ఏదేదో అయిపోయింది అన్నారు. ఏమైంది? తర్వాత నంద్యాల అసెంబ్లీ మేము గెలవలేదా? తర్వాత 151 సీట్లు మాకు అదే ఎన్నికల్లో తర్వాత వచ్చినాయి. సో ఏం జరగదు సార్. 4 రోజులు తాత్కాలికంగా సునకానందమో రాక్షసానందమో పొందుతారు, అంతకుమించి వేరే వాళ్ళు ఏం పొందరు. సో ఏదోదో అయిపోయిందని అనుకుంటే ఏం కాదన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ 30 ఏళ్ల నుంచి అక్కడ ఎన్నిక అంటూ జరగలేదు, అంతా ఏకగ్రీవాలే. బలవంతంగా కొన్ని జీవించారు, అండ్ బై ద సేమ్ వే కొన్ని స్వచ్ఛందంగా ఏకగ్రీవాలు అయి ఉండొచ్చు. కానీ 30 ఏళ్లుగా ఎన్నికలు జరగని చోట ఇప్పుడు ఎన్నికలు జరిగాయంటే అది ప్రజాస్వామ్యమే కదా, నియంతృత్వ కోటల్ని బదలగొట్టాడు కదా వెంకటరెడ్డి గారు, కాదా? కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వల్ల ఆ మాట అంటే కనీసం వాళ్ళకి ఎంత స్పృహ లేకుండానో మాట్లాడుతున్నారంటానికి ఇది నిదర్శనం. సార్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందులు ఎలక్షన్ జరగలేదా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే పులివెందులకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు లేదంటే కడప పార్లమెంట్ ఎన్నికలు జరగలేదా? చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అండి. మొన్న కూడా జరిగింది కదా పులివెందులకి ఎలక్షన్. మొన్న కూడా పులివెందుల నియోజకవర్గానికి ఎలక్షన్ జరిగింది కదా. సార్వత్రిక ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయి, జరిగి తీరాల్సిందే. ఎందుకంటే మరి కానీ లోకల్ ఆ విధంగా ఉండదు కదా. స్థానిక సంస్థలు కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కదా వెంకటరెడ్డి గారు. సార్, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇప్పుడు మొన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మొన్న ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ ఒక 2-3 సర్పంచుల్ని, ఒక 2 ఎంపీటీసీలని వాళ్ళు ఏకగ్రీవం చేసుకున్నారు. మరి అంటే అది ప్రజాస్వామ్యం పోయినట్టేనా? అప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమో ఏకగ్రీవాలు అయితే ప్రజాస్వామ్యం నిలబడ్డట్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏకగ్రీవాలు అయితేనేమో ప్రజాస్వామ్యం పోయినట్టు. అంటే ఎట్లా? ఎక్కడైనా ఏకగ్రీవాలు జరగడానికి ఏముంది? ఆ ప్రాంతంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్స్ నిజంగా నిర్వహించలేనటువంటి చేతగాని చచ్చుమాల్ని చావలేనటువంటి స్థితిలో ఉన్నాడని ఒప్పుకోదలిచారా? 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అన్న పులివెందుల జెడ్పీటీసీ ఏకగ్రీవం అయినప్పుడు మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కదా, అప్పుడు పోలీసులు వాళ్ళే కదా. మరి అంటే అప్పుడు చావలేనటువంటి స్థితిలో ఉన్నాడా? చెప్పాలి కదా, ఒప్పుకోవాలి కదా. అప్పుడు నేను చేతగాని అంటే అయిపోయాను, ఆ రోజు నేను చేతగాని దద్దమని, ఆ రోజు నేను ఏం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని ఒప్పుకోదలుచుకున్నారు. సార్, ఒకటి గెలుపు ఓటమి, అది ఎలా వచ్చినటువంటి గెలుపు, ఎలా పొందినటువంటి ఓటమి అనే దాని మీద ఖచ్చితంగా డిస్కషన్ జరగాలి. దాన్ని ఎవరు కూడా కాదన్నారు. ఇప్పుడు జరిగినటువంటిది ఎన్నిక కాదు. దీన్ని వైసీపీ ఓటమి అనడానికి చాలా మంది ఒప్పుకోవట్లేదు. చాలా దారుణమైన ఓటమి, ఘోరమైన పరాభవం అంటున్నారు. ఎందుకంటే పోటీ చేసిన అభ్యర్థికి డిపాజిట్ కోల్పోయాడు. ఇంతకన్నా దారుణం ఏముంటుంది? పోటీ చేసిన అభ్యర్థి ఓటు వేయలేదు సార్, ఫస్ట్ పాయింట్ అది మీరు చెప్పాలి. ఎందుకంటే పోటీ చేసిన అభ్యర్థి ఓటు వేయలేనటువంటి స్థితిలో అక్కడ పరిణామాలు ఉన్నాయి. ఆ విధంగా పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నా కొడకల్లారా కాల్చి పారేస్తామని డైరెక్ట్ గా డిఎస్పీ మాట్లాడటం, ఏదైతే డిఐజీ వచ్చి అక్కడ కూర్చొని వేలాది మంది పోలీసులను పెట్టుకొని ఓటర్లని పోలింగ్ బూత్ కు రాకుండా చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే ఓటు వేయకుండా చేసినటువంటి పరిస్థితి, అతన్ని గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి వందలాది మంది పోలీసులతో. మరి అది ఎన్నికలా అవుతాం? ఇది ఘన విజయం ఎలా అయింది? జరిగింది నిజంగా ఎన్నిక అయితే ఆ ఎన్నిక ద్వారా వచ్చింది గెలుపు అయితే అప్పుడు మీరు అన్నట్టు ఘన విజయం అనుకోవాలి. అసలు రిగ్గింగ్ ద్వారా వచ్చేదాన్ని ఘన విజయం అని అంటారు. రిగ్గింగ్ ద్వారా ఘన విజయం అని పెట్టుకోవాలి. అప్పుడు వాళ్ళు దొంగ ఓట్ల ద్వారా ఘన విజయం సాధించామని పెట్టుకోవాలి. ఎందుకంటే అభ్యర్థి ఓటు వేయలేదు. అభ్యర్థి ఓటు వేయలేనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది అని అంటే ఎంత భయానక వాతావరణం పులివెందుల ప్రాంతంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మొన్న జరిగినటువంటి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కి చేశారు వాళ్ళంటానికి అది నిదర్శనం. మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఏదైతే మహిళలు కాళ్ళు పట్టుకుంటున్నారు, అయ్యా మా ఓటు మేము వేసుకుంటాం, మా ఓటుకు అవకాశం ఇవ్వండి అని చెప్పి. అంటే పోలీసులు ఓటు వేయనీయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎక్కడైనా ఏం చూస్తాం? చాలా మంది ఓటర్లు అయ్యా మాకు డబ్బులు ఇస్తే మేము ఓటేస్తాం అనేది మనం చూసాం పాతకాలంలో. అయ్యా మాకు డబ్బులు వద్దు, ఏమొద్దు, మా ఓటును మేము వేసుకుంటాం, మా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళు ఆ కాళ్ళు పట్టుకుంటున్నారు. మరి ఇది ఎన్నిక ఎలా జరిగినట్టు? సో అది ఎన్నిక జరిగిందంటావా? ఇది ఎన్నికల కాదు, జరిగింది ఏదైతే తెలుగుదేశం గూండాల ఆధ్వర్యంలో, ఏదైతే ఆ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసేటటువంటి కొంతమంది పోలీసు రౌడీల ఆధ్వర్యంలో జరిగినటువంటి రిగ్గింగ్ ఇది. వాళ్ళు వేసినటువంటి దొంగ ఓట్లు, ఇవాళ దొంగ ఓట్ల కౌంటింగ్ జరిగింది. దొంగ ఓట్ల కౌంటింగ్ లో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది.
ఓకే, ఇది మనం చెప్పుకోవాలి. మీరు అనుకుంటున్నట్లు ఇది ఎన్నిక కాదు, ఇది గెలిపే కాదు అని అనుకుందాం వెంకరెడ్డి గారు కాసేపు వరకు. సరే, మీ దృష్టిలో ఎన్నిక అంటే ఏంటి? మీ దృష్టిలో గెలుపు అంటే ఏంటి? ఎలా చేస్తే అది ఎన్నిక అవుతుంది? సార్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు విజయసాద్ గారు. దానికి మీరు నన్ను అడిగినటువంటి ప్రశ్నని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినటువంటి దాన్ని నేను తీసుకొని చెప్తా. ఎగ్జాంపుల్, ఉమ్, జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్. ఆయనే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఏదైతే నాకు ఈ తాడిపత్రి అసెంబ్లీ అనేది, తాడిపత్రి మున్సిపాలిటీ అనేది నేను గెలిచేవాడిని కాదు, ఉమ్, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిర్ గా వద్దు అని అనుకున్నాడు అని చెప్పి ఆయనే చెప్పాడు. అది ఎన్నికంటే. ఉమ్, ఎన్నిక అంటే అది ఏది తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ షబాష్ గా నిర్వహించారు. సో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫెయిర్ గా ఎన్నికలు నిర్వహించాడు, ఆయన నిజాయితీగా ఉన్నాడు అని చెప్పి ఆ అభ్యర్థి చెప్పినటువంటిది ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి మనం. ఉమ్, అది ఎన్నిక అప్పుడు మేము చేసినాయి. ఇప్పుడు చేస్తుంది ఏంటి? వాళ్ళు పూర్తి స్థాయిలో దొంగ ఓట్లతో రిగ్గింగ్. సార్ దీనికోసం ఎందుకు అసలు ఎన్నిక పెట్టాల్సిన అవసరం ఏముంది? ఉమ్, సార్ నేను సింపుల్ గా అడుగుతున్నా, ఒక జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎప్పుడైనా ఒక డిఐజీ వచ్చి, ఉమ్, ఒక ఎస్పీ, ఇద్దరు డిఎస్పీలు, వందలాది మంది ఎస్ఐలు ఏదైతే దగ్గరుండి పోలింగ్ స్టేషన్ కి పబ్లిక్ ని రాకుండా అడ్డుకున్నటువంటి దాఖలాలు మనం ఎప్పుడైనా స్వాతంత్ర భారతదేశ చరిత్రలో చూసాం. ఒక్క జెడ్పీటీసీకి మళ్ళీ మంత్రులు వెళ్ళి ఇంటింటి ప్రచారం చేశారు, ఎమ్మెల్యేలు వెళ్ళి ఇంటింటి ప్రచారం చేశారు. ఉమ్, అయినా వాళ్ళు ఫెయిర్ గా ఎలక్షన్ లో గెలవరని వాళ్ళకి తెలుసు. అందుకనే దొంగ ఓట్లు మేము ప్రూఫ్లు చూపించాం కదా. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గారి సమక్షంలోనే దొంగ ఓటు వేసింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ లో చూపించారు కదా. ఉమ్, తర్వాత ట్వీట్ ఎందుకు డిలీట్ చేసుకున్నారు కలెక్టర్ గారు ట్వీట్ ఎందుకు డిలీట్ చేశారు? 10 గంటలు జరిగింది సార్ పోలింగ్, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఈ 10 గంటల పోలింగ్ ని మొత్తం వీడియో ఫుటేజ్ ని బయట పెట్టమనండి. ఎన్ని వేల మంది దొంగ ఓట్లు వేయడానికి వచ్చారో మేము చూపిస్తాం. అప్పుడు మేము కొన్ని వందల మంది చూపించాం, రేపు వేల మంది చూపిస్తాం. ఓకే. సో ఇది ఎందుకని ఎట్లా అంటావు? దొంగ ఓట్లతో వేసేదాన్ని ఎందుకంటావా? ప్రజలు ఫ్రీ అండ్ ఫెయిర్ గా వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటే ఎలక్షన్ అంటావా? అభ్యర్థి ఓటు వేయలేనటువంటి స్థితికి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చిందంటే దీన్ని ఎన్నికలు అంటావా? ఏదైతే దౌర్జన్యాలు, దాడులు, దీంతో రిగ్గింగ్ చేసుకొని ఏదో దొంగ ఓట్లతో గెలిచారని అంటావా? సింపుల్ గా నేను అడిగేదానికి దాంట్లోనే వాళ్ళ సమాధానం ఉంది కదా. ఉమ్, సో ఏదో గెలిచేసామని సంబరాలు చేసుకుంటే ఏముంటుంది సంబరాలు? దేనికి సంబరాలు చేసుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో 14 నెలలుగా జరుగుతున్నటువంటి అరాచకానికి సంబంధించి ఏదైతే ఒక ఉప ఎన్నిక పెట్టి దాంట్లో ఏదో గెలిచేసామని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారా? సో ఎన్ని రకాలు ఏం చేసుకున్నా ఏం కాదు సార్. ఒక జడ్పీటీసీ గెలిచామని వాళ్ళు రాక్షసానందం అంతే ఏమైనా అయిపోద్దా? ఇప్పుడు ముందు ముసల పండుగ తెలుగుదేశం పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీ స్థానాల్లో కైవసం చేసుకొని ఇక్కడ గెలిచామని చెప్పుకోవాల్సిన అవసరం టీడీపీకి ఎందుకు ఉంటుంది వెంకటరెడ్డి గారు? ఎందుకంటే ప్రభుత్వం వాళ్లే, మీరెంత గింజుకున్నా వాళ్ళెంత ఆరోపించినా కూడా ఇంకో 4 ఏళ్ల పాటు వాళ్ళు ప్రభుత్వంలో ఉండాల్సిందే. ఏం కన్వే చేసుకోవాలనుకుంటుంది అక్కడ మీ ఉద్దేశం ప్రకారం? ఎస్ సార్, అదే కన్వే. ఇప్పుడు 14 నెలల ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందనేది క్లియర్, అందరికీ తెలిసిందే. ఉమ్, సో వాళ్ళ సొంత మీడియా కూడా రాస్తుంది. వాళ్ళ సొంత మీడియా ఆంధ్రజ్యోతిలో కూడా వాళ్ళు హెడ్డింగ్లు పెట్టి అమరావతిలో రియల్ ఎస్టేట్ పడిపోయింది, అసలు ఏం లెగవట్లేదని, ఆ P4 విధానంతో పేదలందరినీ మీరు గాలికి వదిలేస్తున్నారని, చంద్రబాబు నాయుడు గారు నేల విడిచి సాము చేస్తున్నాడని, ఈ ప్రభుత్వంలో కూటమి ఎమ్మెల్యేలు ఇసుక దందాలు నడుస్తున్నాయని, ఆ సాక్షాత్తు వాళ్ళ ధూళిపాల నరేందర్ నుంచి వాళ్ళ మంత్రుల దాకా ఏదైతే అవినీతికి పాల్పడుతున్నాయి వాళ్ళ పత్రికలే రాస్తున్నాయి. ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. ఒకటంటే ఒక పథకం కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన దాఖలాలు లేవు. ఏం చేయాలి? ఇప్పుడు ఫెయిర్ గా ఎలక్షన్ జరిగితే ఏదైతే వైఎస్ఆర్సీపీ పులివెందుల జడ్పీటీసీ అండ్ ఒంటిమిట్ట జడ్పీటీసీలో ఏదైతే తెలుగుదేశం పార్టీ మీద ఘన విజయం సాధించింది, తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా లేదు. అప్పుడేమంటారు? ఇదిగోండి 14 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు పెరిగింది, తెలుగుదేశం మీద వ్యతిరేకత ఉంది, అందుకనే పులివెందుల జడ్పీటీసీ ఒంటిమిట్ట జడ్పీటీసీ కైవసం చేసుకుందని చెప్పి మీడియా అంతా కూడా మొత్తం ప్రజల్లో కూడా వెళ్ళిద్ది కదా. అప్పుడు ఇంకా వ్యతిరేకత పెరిగిద్ది కదా. అందుకని ఏదో ఒక విధంగా ఆ వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం మీడియా ద్వారా చూపించాలి. ఏంటి జనాల్లో వ్యతిరేకత కాదు, మీడియా ద్వారా తగ్గించుకునే ప్రయత్నం చేయాలంటే ఇదిగోండి మేము పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇలాకాలనే జడ్పీటీసీ గెలిచేసాం, జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలో 2 జడ్పీటీసీలు మేమే కొట్టేశాం, చూడండి మా ప్రభుత్వం మీద ఎంత ప్రజలకి అనుకూలత ఉందో, వాళ్ళకి డిపాజిట్ల మా బలం పెరిగింది, ఇలా చూపించుకొని ఏదైతే ప్రజల్లో ముందుకెళ్లాలనేది వాళ్ళ ఆలోచన. కానీ ప్రజలు అమాయకులు కాదు కదా. పులివెందుల్లో ఉన్న ప్రజలకు తెలియదా వాళ్ళు ఓటేశారా లేదా అనేది?
సో వాళ్ళు ఓటు వేస్తుంటే వేయటానికి వెళ్తుంటే అడ్డుకున్నటువంటి మనం చూడలేదా? కాళ్ళు పట్టుకొని ఓటు వేస్తామన్నా కూడా వాళ్ళు పంపించినటువంటి చూడలేదా? ఇవన్నీ పులివెందులే కాదు కదా, ప్రపంచం అంతా చూసింది కదా, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంటర్నెట్ ద్వారా చూశారు కదా. సో దాని ద్వారా ఏం సాధిస్తారు వాళ్ళు? ఒకటి గెలిచామని సంబరాలు చేసుకుంటారు సార్, అంతే. ఏముంటది తర్వాత? రేపొద్దున అసలు ఎలక్షన్ ఉంది కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టమనండి రేపొద్దున, కేంద్ర బలగాలతో పెట్టమనండి. ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ స్థానాల్లో ఒకవేళ టీడీపీ కూటమి నిజంగా రిగ్గింగ్ చేసి ఉంటుంటే గవర్నమెంట్ వాళ్ళదే కదా వెంకరెడ్డి గారు, రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి స్థానిక సంస్థల్ని కూడా మీరు అన్నట్లుగానే చేస్తే అప్పుడు కూడా ఇలానే కుంటి సాకులు చెప్తూ ఉంటారా? నేను అన్నది దానికే సార్, దాని మీరు అన్నానికి కేంద్రంలో అధికారంలో ఉంది కూడా వాళ్ళే కదా, కేంద్రంలో అధికారంలో ఉంది కూడా వాళ్ళే కదా, అయినా మేము కేంద్ర బలగాలకు ఎలక్షన్ పెట్టమంటాం. కేంద్రంలో అధికారంలో ఉంది వాళ్ళే అయినా కూడా మేము కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించండి. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎటు రేపు 8 నెలల్లో అయిపోద్ది టర్మ్ అంతా. సో సంవత్సరంలో వీళ్ళు ఎన్నికలు పెట్టాల్సిందే, అప్పుడు కేంద్ర బలగాలతో పెట్టమండి. లేదంటే ఇప్పుడు కొన్ని జెడ్పీటీసీలకి ఇంకా ఖాళీలు ఉన్నాయి, ఆ జెడ్పీటీసీలకి ఎలక్షన్ పెట్టలా వీళ్ళు, కేవలం పులివెందుల ఒంటిమిట్టకు మాత్రమే పెట్టారు. ఇప్పుడు మిగిలిన వాటికి పెట్టలా. వాటికి వీళ్ళ కూటమి ప్రభుత్వంలో నిజంగా మీలో ఎవడన్నా మగతనం అనేది ఉంటే స్ట్రైట్ గానే అడుగుతున్నా, మీరు కానీ నిజంగా మంచి పరిపాలన అందించామని ఒక 1% అన్న మీ దగ్గర అనిపిస్తే, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని మీరు కోరుకుంటే, ఏదైతే కేంద్ర బలగాలతో మిగిలిన జెడ్పీటీసీలు సార్ మంచి ఎన్నిక నిర్వహించండి, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఏంటో చూపిస్తుంది. ఎలక్షన్ దగ్గర నుంచి రిజల్ట్ వచ్చేంత వరకు మీరు మాత్రమే కాకుండా వైసీపీ నేతలందరూ కూడా వాదిస్తున్న వాదన సవాలు కూడా ఒకటే, దమ్ ఉంటే కేంద్ర బలగాలతో పెట్టండి అని చెప్పి. మీరు అన్నదాని ప్రకారమే స్ట్రైట్ గా అడుగుతున్నాను వెంకరెడ్డి గారు, ప్రభుత్వమే వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు, కేంద్రమే వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు రేపు మాత్రం కేంద్ర బలగాలు పెడితే ఫెయిర్ అండ్ ఫ్రాంక్ ఎలక్షన్ జరుగుతున్నటువంటి గ్యారంటీ ఏంటి సార్? ఇప్పుడు ఎంతో కొంత అయితే జరిగింది కదా, ఎంతో కొంత అయితే జరిగింది కదా. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ ఆధ్వర్యంలో పనిచేయాల్సిందే, అక్కడ ఉన్న లోకల్ డిఎస్పీ ఎస్పీ ఆధ్వర్యంలో పనిచేయాల్సిందే. సో నిన్న సాక్షాత్తు చూసాం, కోయ ప్రవీణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు జరిగితే, వాళ్ళ మీద హత్యాయత్నం జరిగితే ప్రత్యాపారాలు చేయడానికి వెళ్ళారని మాట్లాడాడు. ఇప్పుడు నేను అదే డిఎస్పీని అదే డిఐజీని అడగొచ్చు, అయ్యా మీరు నిజంగా మీరు పోలీస్ డ్యూటీ చేస్తే దొంగోట్లు వేయడానికి ఎందుకు వచ్చారు? అంటే మీరు పత్యాపారం చేశారా, పోలీస్ డ్యూటీ చేశారా? పోలీస్ డ్యూటీ చేస్తే ఓటేయడానికి రావాల్సింది ఎవరు? ప్రజలు. పత్యాపారం చేస్తా ఉంటే ఓట్లేయడానికి వచ్చింది దొంగ ఓటర్లు, ఐ మీన్ తెలుగుదేశం గోండాలు. మరి మీరు కదా అక్కడ మేము కూడా అలా అదే విధంగా మేము క్వశ్చన్ చేయొచ్చు కదా. రెండు క్లియర్ గా సార్ కళ్ళుండి చూసేవాడికి, మీడియాలో అబ్జర్వ్ చేసే వాళ్ళకు, కనీసం ఒక గంట టీవీలో సోషల్ మీడియా చూసే వాళ్ళకు, పులివెందుల్లో మన ఎన్నికలు జరిగినటువంటి తీరు చూస్తే అది ఎన్నికలు జరిగిందా, రిగ్గింగ్ జరిగిందా, దొంగ ఓట్లు వేసారా, ప్రజలు ఓట్లు వేసారా అనేది క్లియర్ కట్ గా అర్థమైంది కదా. సో దానికి పెద్ద రాకెట్ సైన్స్ ఏముంది? మేము దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాల్సినటువంటి పని కూడా ఏముంది? ఓడిపోయాం అంటారు కదా, ఎన్నికలు జరిగితే ఓడిపోయావా గెలిచావా అనేది తెలిసింది సార్. ఎన్నికలే జరగకుండా ఏదో ఏజెంట్లే మా ఏజెంట్లందరినీ తరివేసేసి మా అభ్యర్థిని ఓటు వేయకుండా చేసేస్తే ఇది గెలిచామంటే ఇది నిజంగా హాస్యాస్పదం వస్తుంది. ఇట్లాంటి ఆనందం పొందే కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరన్నా రాయబారానికి పంపి, అయ్యా మేము మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాం అని చెప్పి ఒక 2 మంత్రులు ఎవరో ఒకరు పంపించి, ఈ 8 నెలల పదవీ కాలాన్ని మాకు వదిలేయండి, మీరు పోటీ చేయొద్దనంటే శుభ్రంగా 100 కోట్ల డబ్బులు మిగిలేయి, ఈ హింస మిగిలేదు కదా. ఆయన కూడా వదిలేసేవాడు, పోనీలో లేదు బతులు ఆడుకుంటున్నారు, ఈ 8 నెలలతో వాళ్ళు చేసేదే ఉంటుందని చెప్పి మేమన్నా ముష్టి పడేసేవాళ్ళం కదా. అట్లన్నా కనీసం డబ్బులన్నా ఆదాయ మీకు ఇంత చాకరీ ఉండేది కాదు. ఇంత రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం మీద మిగిలిన వాళ్ళకి ఏదైతే చులకనైనటువంటి అవకాశం ఉండేది కాదు కదా. అదే చేయాల్సింది కదా. ఎలాగూ గెలవలేము, ఎలాగూ గెలిచే సత్తా లేదు కాబట్టి ముందు ఈ స్టేట్మెంట్ రెడీ చేసి పెట్టుకున్నారా మీ వాళ్ళు, మీ పార్టీ వాళ్ళు? సార్ గెలవటం పులివెందుల నియోజకవర్గం కావచ్చు, లేదంటే మీరు అన్నట్టు ఒంటిమిట్ట కావచ్చు, సో ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట, ఎవరు అవునన్నా కాదన్నా. మొన్నటి దాంట్లో కూడా రాజంపేటలో ఉంటది ఒంటిమిట్ట, రాజంపేట మేమే గెలుచున్నాం. ఏదైతే రాజంపేట ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. సో పులివెందుల్లో ఏదో వాళ్ళు ఒక జెడ్పీటీసీ దొంగదారులు గెలిచేసామంటే ఎట్లా? మేము ఇప్పుడు కూడా సవాల్ సార్, ఇప్పుడు కూడా మిగిలిన ఉన్నాయి కదా జెడ్పీటీసీలు, దానికి మరి కేంద్ర బలగాలతో దాన్ని పెట్టి ఎలక్షన్ నిర్వహిద్దామా? దొంగ ఓట్లు ఎంత క్లియర్ గా కనపడతా ఉంటే వాళ్ళు గెలిచామంటే అట్లా దొంగ ఓట్లతో గెలిచామని చెప్పండి. మేము ఓడిపోవటం కాదు సార్, మేము ఓడిపోవటం అని మేము నిజంగా
ఎన్నికలు ఎన్నికల ఎన్నికలు జరిగితే మేము ఓడిపోయామా గెలిచామా అనేది మాట్లాడొచ్చు. ఉమ్. ఎన్నికలే జరగకుండా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ వాళ్ళు ఓట్లు గుద్దేసుకుంటే దీన్ని గెలిచామంటే ఎట్లా? దీన్ని గెలుపంటారు ఎవడైనా చెప్పండి. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ డిస్కస్ చేద్దాం వెంకరెడ్డి గారు. పులివెందుల ఎలక్షన్ గురించి, పులివెందులలో ఈ గెలుపోటముల గురించి మాట్లాడుతున్నప్పుడు టీడీపీ వాళ్ళు చాలా మంది ఇది ప్రజాస్వామ్యయుతమైనటువంటి గెలుపు, అది ఇది అని చెప్పి అంటున్నారు. ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు ఓకే, ఒకవేళ నిజంగా ఇది రిగ్గింగే అనుకుందాం కాసేపటికి, వాళ్ళు నేర్పిందే కదా, నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అంటున్నారు. ఇప్పుడు ఆన్ రికార్డ్ మాట్లాడుకుందాము. కుప్పంలో మిగిలిన ప్రాంతాల్లో ఎలాగైతే మీరు ఏం చేశారో దానికి రెట్టింపు ఒకవేళ గనక కూటమి చేసింది అనుకుందాం, అటు ఆ సంస్కృతికి ఆజ్యం పోసింది మీరే అయి ఉండొచ్చుగా. చాలా తప్పు సార్. ఎందుకని అంటున్నా అంటే, మేము కోర్టుకు కూడా వెళ్ళాం. మరి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కోర్టుకి ఎందుకు వెళ్ళా? తెలుగుదేశం వాళ్ళు న్యాయస్థానానికి ఎందుకు వెళ్ళా? మేము ఎలక్షన్స్ జరిపినప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ ఎవరు? నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఎవరు మనిషి? ఎవరు మనిషి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి అదే ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరిగినాయి. కుప్పం కావచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా అన్ని సంబంధించినటువంటి ఏంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, సర్పంచులు అన్ని ఎవరి ఆధ్వర్యంలో జరిగినాయి? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగినాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగినప్పుడు ఎలక్షన్స్, మరి వాళ్ళు నిజంగా అప్పుడు కానీ ఫెయిర్ అండ్ ఎలక్షన్ జరగకపోతే మా హయాంలో వాళ్ళు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద, ఎలక్షన్ కమిషనర్ మీద ఎందుకు కంప్లైంట్లు ఇవ్వాలా? ఎందుకు కోర్టుకి వెళ్ళాలా? ఇప్పుడు మేము వెళ్తున్నాం కోర్టుకి. మేము ఆల్రెడీ కోర్టులో కేసు వేసాం. ఆల్రెడీ కోర్టులో కేసు వేసాం ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది. ఈ ఎన్నిక చెల్లదు, మళ్ళీ ఇక్కడ రీపోలింగ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మొన్న దొంగ ఓట్లతో వేశారని చెప్పి విత్ ప్రూఫ్స్ తో సహా మేము ఎన్నికలకు వెళ్ళాం. బట్ ఈ లోపు టైం లేదు కాబట్టి రిజల్ట్ ఎమ్మటనే అనౌన్స్ చేయాలి కాబట్టి ప్రొసీజర్ ప్రకారం రిజల్ట్ అనౌన్స్ చేశారు. రేపొద్దున అవన్నీ పరిశీలించి కోర్టు కూడా ఫెయిర్ గా ఇవన్నీ పరిశీలించి చూస్తే ఎస్ మరి ఈ ఓటరు ఫలానా ఓటర్ అయితే ఇక్కడికి వచ్చి ఎలా ఓటు వేశాడు, మరి ఇక్కడ దొంగ ఓట్లు జరిగింది కదా, మరి ఇక్కడ మళ్ళీ రీపోలింగ్ పెట్టాలి అని చెప్పి మళ్ళీ పెట్టినప్పుడు ఈ ఎన్నిక క్యాన్సిల్ అవ్వాలి కదా లెక్క ప్రకారం. సో దానికోసం ఈ ఎన్నిక క్యాన్సిల్ అవ్వడం కోసం ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తాం. జరిగినటువంటి అరాచకాన్ని దేశ స్థాయికి తీసుకెళ్తాం. ఒకవేళ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మీ విషయంలో పాజిటివ్ గా స్పందించి రీపోలింగ్ గనక ఓకే చెప్పిందే అనుకుందాం వెంకటరెడ్డి గారు, మళ్ళీ ఇదే పోలీసులు, మళ్ళీ ఇదే బలగాలు, మళ్ళీ ఇదే ఎన్నిక, అప్పుడు కూడా మళ్ళీ తలదించుకోవాల్సి వస్తుందేమో ఆలోచించుకున్నారా సార్? ఇప్పుడు నేను అన్నట్టుగా ఇప్పుడు ప్రతి సందర్భంలో అన్ని ఇట్లా ఉంటది కాబట్టి వదిలేసి కూర్చోవాలని లేదు కదా. రాజకీయ పార్టీగా మా పోరాటం మేము చేస్తాం, న్యాయ పోరాటం. మేము అట్లనే వదిలేసుకుని కూర్చోడానికి ఉండదు కదా. ఇప్పుడు అదే పోలీసులు అంటే రేపొద్దున ఖచ్చితంగా చెబుతాం, సార్ మళ్ళీ ఇదే పోలీసుల ఆధ్వర్యంలో జరిగితే ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగదు, మీకు వృధా, మీరు ఇచ్చినటువంటి తీర్పుకు కూడా వాల్యూ ఉండదు అని చెప్పి మళ్ళీ వెళ్తాం. వెళ్ళి కేంద్ర బలగాలతో నిర్వహించమని కోరుతాం. సార్ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగు వేశాడని చాలా మంది అనుకుంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి నిజంగా ఒక మంచి ముందడుగు మొన్న ఎన్నికల వాతావరణంలో ఎక్కడా కూడా సంయమనం కోల్పోకుండా ఉండటం, మా నాయకులు కూడా ఎక్కడ సంయమనం కోల్పోకుండా ఉండగలిగించడం. ఎందుకంటే మేము కూడా నిజంగా తిరగబడి ఉంటే, ఎందుకంటే మాకేం తిరగబడే సత్తా లేక కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇన్ని అరాచకాలు చేస్తుంటే వాళ్ళ మీద, లేదంటే పోలీసులు ఇన్ని రకాలుగా దాడులు చేస్తుంటే మేమేం చావలేకో లేదంటే మేమేం చచ్చిపోయి కూర్చోలేం. కానీ మేము కూడా అదే విధంగా అటాక్ చేస్తే మాతో పాటు మా ఇళ్లలో ఉన్న మహిళలు కూడా వచ్చి ఏదైతే వాళ్ళని ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది, సో వాళ్ళ మీద రివర్స్ గా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, వందలాది మందికి గాయాలు అవుతాయి, ఏదైతే కొంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది, వేలాది మంది మీద కేసులు పెడతారు. ఎందుకంటే మీరు చూస్తారు సుధీర్ రెడ్డి జమ్మలమడుగు ఎక్స్ఎమ్మెల్యే, ఆయన మీద తప్పుడు కేసు పెట్టి నేను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి తప్పుడు కేసులన్నీ పెడతారు, దీనివల్ల నష్టపోవాల్సి వస్తాం మన కొత్త క్యాడర్ని. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎన్ని రకాల అరాచకాలు చేసినా మీరు మాత్రం ఎక్కడా కూడా వాళ్ళ మీద అటాక్ చేయొద్దు, సంయమనంతో ఉండండి. ఎందుకంటే వాళ్ళు ప్లాన్డ్ గానే మీ మీద అటాక్ చేస్తున్నారు. చేసి ఇప్పుడు పులివెందులో మా అభ్యర్థి ఉన్నాడు సార్, ఇంటి చుట్టూతో పోలీసులు పెట్టారు. మేము అనుకుంటే వేలాది మంది జనాలను తీసుకుని వెళ్ళలేమా? మాకు బలం లేదా? 1,30,00,000 మంది ఓటేసినటువంటి ఓటర్లు ఉన్నారు, ఒక పిలుపునిస్తారా? సో అదే కడప జిల్లాలో ఉన్నటువంటి ఎంతమంది ప్రజలను అడ్డుకోగలరు పోలీసులు? మాకు ఓటు వేసినటువంటి ప్రజలను ఉన్నటువంటి 3,000 4,000 మంది పోలీసులు ఆపగలుగుతారా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే? అప్పుడు ఏమవుతుంది? రణరంగం అవుతుంది. దానివల్ల అవతల వాళ్ళు ప్రాణాలు కోల్పోతారు, మేము కూడా ప్రాణాలు కోల్పోతాం. సో అవతల వాళ్ళకి ఆస్తి నష్టం జరిగింది, మాకు ఆస్తి నష్టం జరిగింది. సో ఈ వాతావరణం ఉండకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సమయంతో ఉంటే
దీన్ని చేతగాంతనం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఒకవేళ నిజంగా అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి సంయమనంతోనే మీరు చెప్పినట్లుగా ఉండుంటే, ఉంటాను అని అనుకుంటే, రాబోయేటువంటి రోజుల్లో జగన్ 2.0 సినిమా చూపిస్తా అని చెప్పి ఎందుకంటారు? 100% న్యాయపరంగానే. మేము వెళ్ళేం పీకలు బిస్కి చంపేస్తాం, చెప్పులు తీసుకొని కొడతాం అంటలేదు కదా. కానీ జగన్ 2.0 అంటే జగన్ 2.0 అంటే అరాచకానికి, నియంతృత్వానికి నిలువెత్తు ప్రతీక అని చెప్పి కూటమి నేతలు మొత్తం చెప్తున్నారు. కూటమి నేతలు చెప్పడానికి ఏముంటాయి సార్, వాళ్ళు రోజు చెప్తానే ఉంటారు. వాళ్ళు తల్లిపాలు తాగుతూ తల్లి రమ్మనే గుద్ది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ గురించి మన అందరూ డిస్కషన్. సో మేము జగన్ 2.0లో నీతిగానే నిజాయితీగానే ఎవరైతే మా మీద తప్పుడు కేసులు పెట్టారో, డిఐజీ స్థాయి అవ్వచ్చు, ఏదైతే డీజీపీ స్థాయి అవ్వచ్చు, లేదంటే మంత్రుల స్థాయి అవ్వచ్చు, లేదంటే కింద లోకల్ కార్యకర్త స్థాయి అవ్వచ్చు, ఎవడైతే మమ్మల్ని వేధించాడో ఆ వేధించిన వాళ్ళ మీద న్యాయపరంగా వెళ్తాం. వాళ్ళు ఏ విధంగా అక్రమ సంపాదన చేశారో, పోలీసులు కావచ్చు కొంతమంది, సో వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు సంపాదించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇవన్నీ లీగల్ గా తీసి ఖచ్చితంగా జగన్ 2.0లో ప్రతి ఒక్కళ్ళకి మీరన్న రప్ప స్టైల్ కాదండి, న్యాయపరంగానే లీగల్ పరంగానే ఏ విధంగా చేయాలో మా స్టైల్లో మేము చేస్తాం. దాని నుంచి టెన్షన్ ఏం పడాల్సిన పని లేదు. ఆన్ రికార్డ్ గానే చట్టపరంగానే ఎవరిని వదిలేదు, తాట తీసి వదిలిపెడతాం అంటారు. చట్టపరంగా నేను నెగిటివ్ వేలో అనట్లేదు, చట్టపరంగానే న్యాయపరంగానే వెళ్తాం. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు మొత్తం లిస్ట్ ఉంది, ఏమేం చేశారు, ఎక్కడెక్కడ సంపాదిస్తున్నారు, ఏమేం చేస్తున్నారని. డిఐజీ స్థాయి అధికారి దాకా, ఇప్పుడున్నటువంటి కోయ ప్రవీణ్ గారి దాకా, ఏదైతే ఆయన ఏమేం చేశాడో సహా మొత్తం మా దగ్గర ఉంది. సో రేపొద్దున వచ్చినాక లీగల్ గానే వెళ్తాం. వాళ్ళు పోలీసులు ఏ స్టైల్లో వెళ్తున్నారు, రేపొద్దున మా ప్రభుత్వంలో కూడా అదే స్టైల్లో మేము అదే ఎంక్వైరీలో వెళ్తాం కదా. సో వాళ్ళు చేసినట్టు దాడులో, అటాక్లో అవన్నీ చేయాలంటే ఇప్పుడు మా దగ్గర ఏం బలం లేక కాదు కదా. మేము చేయాలనుకుంటే ఇప్పుడు కూడా చేయగలుగుతాం. కానీ వాతావరణం ఉండకూడదని కోరుకుంటున్నాం. వాళ్ళు ఆరంభించారు, దీనికి మేము ముగింపు పలకాలి కదా. ఎక్కడో చోట ఏదో విధంగా ముగింపు పలకాలి కదా. ఖచ్చితంగా ముగింపు పలుకుతాం, బట్ కొంత టైం పడుతుంది. వాళ్ళు ఇంకా 3 ఏళ్ళు ఇలానే రెచ్చిపోమనండి, తర్వాత వాళ్ళు రెచ్చిపోవడానికి ఉండదు. ఈ దేశం వదిలో విదేశాలకు వెళ్ళినా కూడా ఖచ్చితంగా తీసుకొని వస్తాం, ఆంధ్రప్రదేశ్ జైల్లోనే ఉంచుతాం, వేరే దగ్గర కూడా ఏం ఉంచాం. కంగారేం పడుతుందని చెప్పండి. శిశుపాలుడి తప్పులు 100 వరకు చేరేంత వరకు ఓపిక పట్టినట్లు పడతారా కూటమి తప్పుల్ని? శిశుపాలుడు అన్న 100 తప్పుల వరకు, 100 తప్పులు దాకా, అది 100 తప్పులు మాత్రమే వెయిట్ చేశాడు. మేము ఇలా ఆల్రెడీ 100,000 చేస్తా ఉన్నా, టైం కోసం చూస్తా ఉన్నాం. టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని కొట్టారు, రేపు పొద్దున మళ్ళీ మేము కొడతాం. ఇది ఇప్పుడు చర్యకు ప్రతిచర్య ఉంటది కదా. మేము సార్ మా రక్తం ఎరుపు రంగులోనే ఉందిగా, మేము ఉప్పు కారం తింటున్నాగా, మాదేం పసుపు రంగులో లేకపోయినా మా రక్తం ఎరుపు రంగులోనే ఉంది. మేము కూడా కడుపు అన్నమే తింటున్నాం. సో మేము కడుపు కారమే తింటున్నాం, ఉప్పు కారంతో తింటున్నాం. సో మేము ఎందుకు వదులుతాం? సో వదిలేస్తారు అనుకుంటే ఎట్లా? అంటే జగన్ 1.0లో వదిలేశాడు కాబట్టి 2.0లో కూడా వదిలేస్తాడు అని అనుకుంటున్నారు. పిచ్చితనం, మా చేతులు కట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు 1.0లో. వద్దు 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 పోనేండి, గదిరాజు పోతా ఉంటే కుక్కలు మరుగుతా ఉంటే వదిలేస్తారా లేదా? మీరు మాత్రం మీరు అట్లాంటి చర్యలు తీసుకుంటే మిమ్మల్ని కూడా పార్టీ నుంచి చేసేస్తాం. ఆ విధంగా మమ్మల్ని స్ట్రిక్ట్ చేసి పెట్టారు. 2.0లో స్ట్రిక్ట్ ఉండదు. ఎందుకంటే జగన్ గారు కూడా చెప్పేశారు కదా, మా వాళ్ళు మేము కంట్రోల్ చేయలేవు రేపు పొద్దునని. సో రేపు పొద్దున అదే జరిగింది. వాళ్ళు స్టార్ట్ చేశారు, నారా లోకేష్ బిగిన్ చేశాడు. దీనికి ముగింపు ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముగింపు పలికింది. అప్పుడు దాకా మాత్రం హ్యాపీగా సంబరాలు చేసుకుంటారు, లేదంటే ఇంకేం చేసుకుంటారు, ఎంజాయ్ చేసుకోండి. ఇంకా 3 ఏళ్ల తర్వాత ఎంజాయ్ చేయడానికి ఉండదు కాబట్టి ఈ 3 ఏళ్ళు మాత్రం ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. రైట్. వెంకరెడ్డి గారు ఎట్లాగా న్యాయ పోరాటానికి దిగారు, న్యాయ పోరాటంలో అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూపిస్తామని చెప్పి అంటున్నారు. దీనిపైన న్యాయ సమీక్షలు, న్యాయపరమైన నిర్ణయాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఎన్నిక గురించి తప్పనిసరిగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ డిబేట్. థ్యాంక్ యూ వెంకరెడ్డి గారు. థ్యాంక్ యూ అన్న.